ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జనరల్ గా అండి కొన్ని కండిషన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక జిమ్ చేస్తున్న అబ్బాయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. ఎక్సర్సైజ్ చేసే అతను సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాగని మనము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, సో మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటే సరిపోద్దని చెప్పగలమా? చెప్పలేము కదా. సో అదే కాన్సెప్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సపోజ్ మనం టైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, పొట్ట మీద ప్రెషర్ పడుతుంది అనమాట. పడినప్పుడు కొన్నిసార్లు అంటే ఇప్పుడు సపోజ్ ఒబీసీ ఉన్నాడు అనుకోండి, ఒబిసిటీ వాళ్ళకు కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అని చెప్తాం అనమాట. అంటే ఏంటంటే మన పొట్ట లోపల ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే ఒబీసీ వల్ల. అదే టైంలో ఏంటంటే కొంచెం మనం టైట్ డ్రెస్సింగ్స్ వేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. పెరిగినప్పుడు మన స్టమక్ లో ఉండాల్సినటువంటి యాసిడ్ ఫుడ్ పైప్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే పైకి తంతుంది. అట్లా అప్పుడు మనం దాన్ని జిఆర్డి అంటామండి. సో జిఆర్డి అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అన్నమాట. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఒక 15 years పాటు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే మనకి ఫుడ్ పైప్ లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ప్రూవ్ అయిన వాళ్ళు. బట్ ఎంతమంది 15 years చిన్నప్పటి నుంచో లేకపోతే ఒక ఏజ్ నుంచో 15 to 20 years ఎంత మంది టైట్ జీన్స్ కంటిన్యూ చేస్తామనేది మనం కోఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా నేనైతే అనుకుంటానండి బేసికల్లీ. అంటే ఇవన్నీ మనం ప్రూవ్ చేయడానికి ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు జిమ్ చేస్తున్న అబ్బాయి సడన్ గా ఎక్స్పైర్ అయితే జిమ్ కి హార్ట్ అటాక్ కి సంబంధం అంటే జిమ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అట్లా కాదు కదా. యాక్చువల్ గా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటేనే యాక్టివిటీ పెంచుకోవాలన్నమాట. సో వాళ్ళకి కోఇన్సిడెంటల్ ఫైండింగ్ తప్ప నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఇలా ఉండొచ్చు కూడా. రిఫ్లెక్స్ అవడం వల్ల ఎక్కువ ఒక 20 years వరకు రిఫ్లెక్స్ అలా అవుతూ ఉన్నప్పుడు అదేమన్నా క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ బట్ టైట్ ప్యాంట్లు వేసుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించడము, ప్రెషర్స్ పెంచుకోవడము జరుగుతుంది అనమాట. సో టైట్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగని టైట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనేది ప్రూవ్ అవ్వలేదండి, ఇంకా అయితే ప్రూవ్ అవ్వాల్సి వస్తుంది. బట్ టైట్స్ వేసుకోవడం వల్ల సర్క్యులేషన్ పెరగటము, ప్రెషర్స్ పెరగటము, బీపీ పెరగటము ఇవన్నీ జరుగుతాయి. సో టైట్ డ్రెస్సింగ్స్ అనేది మాత్రం అవాయిడ్ చేయాలి. టైట్ డ్రెస్సింగ్ వేసుకున్న వాళ్ళని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏమి క్యాన్సర్స్ అట్లాంటివి ఏమి రావు. కొన్ని రిలీజియన్స్ లో కానీ కొన్ని ఫ్యామిలీస్ లో కానీ టైట్ శారీస్ వేసుకోవడము, నెక్స్ట్ మనలో కూడా చాలా మంది టైట్ బెల్ట్ లైక్ కవర్ చేయడానికనో లేకపోతే పొట్ట తెలియకుండా ఉండడానికి బెల్ట్లు పెట్టుకోవడం అనో, వెయిట్ లాస్ అవ్వడానికి కోసం బెల్ట్లు, టైట్ డ్రెస్సింగ్స్, శారీస్ అవన్నీ వేసుకోవడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది, సర్క్యులేషన్ ప్రాబ్లం అవుతుంది, సర్క్యులేషన్ తగ్గుతుంది. అదే విధంగా ఎస్జిటి రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఎస్జిటి రిఫ్లెక్స్ కొన్నిసార్లు క్యాన్సర్ కింద ఛాన్సెస్ ఉంటుంది కానీ బట్ అందరికీ వస్తుందని లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ బట్ జనరల్ గా టైట్ డ్రెస్సింగ్స్ వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. కామన్ గా ఇప్పుడు మనకి ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లో కోలన్ క్యాన్సర్ అండి, అంటే పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ అన్నమాట. మన పెద్ద పేగు ఏంటంటే రైట్ సైడ్ మిడ్ లైన్ లోనూ ఉంటది, లెఫ్ట్ సైడ్ మోషన్ ద్వారం వరకు ఏ క్యాన్సర్ అయినా కూడా మనము ఇంటెస్టైన్ లేకపోతే కోలన్ క్యాన్సర్ అంటాం అన్నమాట. సో జనరల్ గా ఎవరికి వస్తుంది ఈ కోలన్ క్యాన్సర్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీలో కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ అనమాట అంటే మదర్ కో లేకపోతే ఫాదర్ కో, గ్రాండ్ మదర్ కో, గ్రాండ్ ఫాదర్ కో ఎవరైనా సరే ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్ కానీ, లేకపోతే యుట్రస్ క్యాన్సర్ కానీ, ఓవరీ క్యాన్సర్ కానీ ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సన్స్ కి కానీ, కిడ్స్ కి కానీ, గ్రాండ్ చిల్డ్రన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం బాగా ప్రాసెస్డ్ మీట్ అనమాట, లైక్ రెడ్ మీట్, రెగ్యులర్ గా రెడ్ మీట్ తినే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. బట్ అంతే తిన్న వాళ్ళందరికీ రావాలని రూల్ ఏం లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ రావాలని రూల్ ఏం లేదు. అదే విధంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనమాట, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకునే వాళ్ళు, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత ఏంటంటే మన ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు, ఆల్కహాల్, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు వీళ్ళకి, నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు క్రానిక్ కాన్స్టిపేషన్ అనమాట, బాగా హార్డ్ స్టూల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయ్యి కొంతమందికి కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే పాలిప్స్ అని చెప్తాం అనమాట. అవేంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి నార్మల్ క్యాన్సర్ కాదు, కానీ ఆ పాలిప్స్ సైజెస్ పెరుగుతూ ఉన్న కొద్దీ అవి క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రీజన్స్ లో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఎన్విరాన్మెంటల్ హ్యాబిట్స్ వల్ల, ఫ్యామిలీ జెనెటికల్ హ్యాబిట్స్ వల్ల మనకి కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ సపోజ్ ఒక పేషెంట్ కనుక కోలన్ క్యాన్సర్ అనేది వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ కి ఏమేమి కంప్లైంట్లు ఉంటాయి అంటే
జనరల్ గా కోలాన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కంప్లైంట్లు చాలా వేగ్ గా ఉంటాయండి. లైక్ కాన్స్టిపేషన్ ఉండడం కానీ, లేకపోతే రిపీటెడ్ గా లూజ్ మోషన్స్ అవ్వటము. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మోషన్ కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ అవ్వటము, మోషన్ లో బ్లడ్ కనిపించడము, లేకపోతే మోషన్ కలర్ చేంజ్ అయి ఉండటము, మోషన్ లో జిగురు రావటము. కొంతమందికి ఏంటంటే ఈ రోజు కాన్స్టిపేషన్ ఉంటుంది, ఒక 2-3 డేస్ అయిన తర్వాత లూజ్ మోషన్స్, మళ్ళీ కాన్స్టిపేషన్ లూజ్ మోషన్స్ ఉంటుంది. చాలా రేర్ ఏంటంటే స్టమక్ పెయిన్ ఉండటము, కొంతమందికి ఏంటంటే బరువు తగ్గడము, ఆకలి తగ్గడం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కంప్లైంట్లు అన్ని ఏంటంటే మనకి చాలా వేగ్ కంప్లైంట్స్ అనమాట. కానీ ఇందులో మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోషన్ కలర్ కానీ, మోషన్ లో బ్లడ్ రావడం కానీ, మోషన్ బ్లాక్ కలర్ రావడం కానీ, మోషన్ జిగురు రావడం కానీ. సో ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వెస్టర్న్ బాత్రూమ్స్ యూజ్ చేయడం వల్ల మనం మోషన్ చెక్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ ఇంతకుముందు ప్రీవియస్ గా మనం చెకింగ్ ఉండేది కొంచెమైనా. సో ఓల్డ్ పీపుల్ మేము సజెషన్ ఏంటంటే కొంచెం ఒక 50 years అబౌవ్ ఓల్డ్ పీపుల్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఈ ఆల్కహాల్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్, రెడ్ మీట్ అంటే హిస్టరీ ఉన్న వాళ్ళు ఎవ్రీ 1 week ఒకసారైనా జస్ట్ మోషన్ కలర్ ని చెక్ చేసుకుంటే మనం తొందరగా ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. సపోజ్ ఒక పేషెంట్ మనకి ఇట్లా కోలాన్ క్యాన్సర్ డౌట్ఫుల్ గా వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్ చేస్తాము. ఎగ్జామినేషన్ ఏంటంటే మోషన్ రంధ్రం దగ్గర డాక్టర్ గ్లౌస్ తీసుకొని చెక్ చేస్తాం అనమాట. దాన్ని పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. చాలా మంది షైగా ఫీల్ అవుతారు, బట్ ఏంటంటే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది డౌట్ ఉన్నప్పుడు చేయించుకోవడం బెటర్. అదంతా అయిపోయిన తర్వాత సపోజ్ మనకి ఒక పేషెంట్ కి కోలాన్ క్యాన్సర్ ఉందని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కొలనోస్కోపీ చేయించుకోమని చెప్తాము. అది చాలా చిన్న ప్రొసీజర్ అండి. ఒక రోజు ముందు రోజు మన ప్రిపరేషన్ ఉంటుంది, లైక్ వాటర్ 2 liters వాటర్ విత్ లిక్విడ్ ఉంటుంది. తాగితే ఏంటంటే ఒక 5 to 6 లూజ్ మోషన్స్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫాస్టింగ్ తో వచ్చి పేషెంట్ కి మనం కొలనోస్కోపీ చేయించుతాం. కొలనోస్కోపీలో ఏంటంటే గడ్డ ఉందా, అల్సర్ ఉందా, దానికి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, ఎంత పెద్ద లీజన్, అది ఓన్లీ లోపలే ఉందా, బయటకి ఏమన్నా స్ప్రెడ్ అయిందా అన్ని మనకు కొంచెం తెలుస్తుంది అనమాట. తర్వాత బయాప్సీ చేస్తాం. బయాప్సీలో క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందనేది మనకి తెలుస్తుంది. క్యాన్సరా లేదా కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ కూడా తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం సర్జరీ ప్రొసీడ్ అవ్వచ్చు. సపోజ్ మనకి కొలనోస్కోపీలో క్యాన్సర్ అని కన్ఫర్మేషన్ వచ్చింది, క్యాన్సర్ ఓన్లీ పెద్ద పేగులోనే ఉందా, ఇంకా వేరే ప్లేస్లకి ఏమన్నా స్ప్రెడ్ అవుతుందా చెక్ చేస్తాం అనమాట. అది సిటీ స్కానింగ్. సో బేసిక్ గా ఏంటి అంటే ఒక కొలనోస్కోపీ, ఒక సిటీ స్కానింగ్ పొట్టకి చేస్తే క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది, ఏ స్టేజ్ లో ఉందో లేదా తెలుస్తుంది అనమాట. సో కోలాన్ క్యాన్సర్ ఏంటంటే ఉన్న వాటిల్లో ద బెస్ట్ క్యాన్సర్ అనమాట. ఎందుకంటే సర్జరీ సపోజ్ ఆన్ టైం మనం కనుక పేషెంట్ కి సర్జరీ చేయించుకొని సర్జరీ అయిపోయిన తర్వాత బయాప్సీకి పంపిస్తాము. ఆ బయాప్సీలో కనుక లింఫ్ నోడ్స్ పాజిటివ్ అనో లేకపోతే క్యాన్సర్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయింది అనుకోండి, వాళ్ళకి మనం సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ ఇస్తాం అనమాట. సో సర్జరీ సక్సెస్ అయ్యింది, పేషెంట్ కీమోథెరపీకి సైకిల్స్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఆ ఏజ్ అతనికి లైఫ్ లాంగ్ ప్రాబ్లం రాదు. సో ఉన్న వాటిల్లో కోలాన్ క్యాన్సర్ అనేది బెస్ట్ క్యాన్సర్ అనమాట. సో ప్రోగ్నోసిస్ చాలా బెటర్ గా ఉంటది. సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి కీమోథెరపీ చేస్తామన్నమాట. సో ఫైనల్ గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఈ ఎవరైతే కొంచెం స్మోకింగ్ హ్యాబిట్స్ బాగా ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ కొలనోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే జాగ్రత్త పడటం బెటర్. సో మోషన్ కలర్, మోషన్ లో ఏమైనా మిక్స్ అయిందో లేదో జస్ట్ చెకింగ్ అంటే సీయింగ్ అనమాట. చూస్తే తెలిసిపోతుంది. అప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే స్టేజ్ పెరగకుండా ముందే మనం ఐడెంటిఫై చేస్తాం. ఇంకొకటి అండి, మోషన్ లో బ్లడ్ ఉంది అంటే 99.99% పేషెంట్ కి క్యాన్సర్ కాదు అని చెప్తాం. బ్లడ్ కాదు ఉండాల్సింది, కలర్ కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లడ్ ఉంది మోషన్ లో అంటే పేషెంట్ కి 99.9% క్యాన్సర్ కాదు అని. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ.